నాయకత్వం వహించండి. మీ దగ్గర ఉన్నటువంటి ట్యాక్స్ పేయర్స్ అందరికీ బాధ్యతలు ఇస్తాం. సోమవారం సాయంకాలం 4 గంటలకు కూర్చున్నాం. తప్పనిసరిగా మీ దగ్గర 20 ఫైళ్ళు ఉంటే, మీ దగ్గర 50 ఫైళ్ళు ఉంటే, మీ దగ్గర 100 ఫైళ్ళు ఉంటే అందరినీ తీసుకురా, రాంద్రా బాబు ఊరికి రండి, మీరు కూర్చోవాలి, ఇది టైం ఇది అని వాళ్ళ బాధ్యత కూడా. చాలామందికి నేను ఈ జిల్లాలో చూశాను, వాళ్ళు ఎంతో చేసుకుంటా ఉంటారు రాజకీయాల్లో, వాళ్ళ గోల వాళ్ళది, మంది గోల మంది, సహజమే, నేను కాదన్నా. ఇది రాజకీయం కాదు అన్నాడు. నరేంద్ర మోదీ గారి పర్యటన రాజకీయాల కోసం వచ్చే పర్యటన కాదు, ఎలక్షన్ల కోసం చేసే యాక్టివిటీ కాదు. ఇది ప్రధానమంత్రి సామాన్యుడి కోసం చేస్తున్నటువంటి పర్యటన. కాబట్టి పార్టీలకు అతీతంగా, ఈ పార్టీ ఆ పార్టీ అనే సంబంధం లేకుండా, పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, అక్కడికి వచ్చేవాళ్ళు అందరూ రాజకీయవేత్తలు కాదు. ఇప్పుడు మీరు కూర్చున్న వాళ్ళు మీరు రాజకీయవేత్తలు అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. చాలామంది న్యూట్రల్ పీపుల్నే చూస్తున్నాను ఇక్కడ కూర్చున్న ప్లాట్ఫామ్ మీద. సో రాజకీయాలకు అతీతంగా ఈ సభని ప్రజల కోసం నడుపుదాం, ప్రధానమంత్రిని గౌరవిద్దాం. ఆయన మన జిల్లాకు వచ్చినప్పుడు సరైన రీతిలో స్వాగతం చెబితే, రేపు ఎల్లుండి కర్నూలు జిల్లా అంటే ఆయనకు మంచి అభిప్రాయం ఏర్పడితే, ఏదైనా 4 పథకాలు మనకిస్తే, దాంతో మన జిల్లా బాగుపడితే ప్రజలందరికీ మంచి జరుగుతామనే ఆశ తప్ప నాకేమీ లేదు. ఏదో రకంగా వచ్చిన ముఖ్యమంత్రిని, మంత్రులు, నా ఆలోచన అంతా కూడా, నా శక్తియుక్తులన్నీ కూడా, నా శ్రమంతా కూడా వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ఎందుకు వాడుతాను అంటే, నాకేం వ్యక్తిగతం ఏముండదు. నేను కాంట్రాక్టర్ కాదు, నేను రియల్ ఎస్టేట్ చేసే మనిషి కాదు, నాకేమి ఏజెన్సీలు లేవు, ఏమీ లేదు. నేనేదో డాక్టర్. ఎందుకు ఇంప్రెస్ చేస్తాను అంటే, ప్రజలు, నన్ను దీవించినటువంటి కర్నూలు ప్రజల ఏదో ఒకటి వాళ్ళ పనులు, వాళ్ళ పథకాలు, వాళ్ళకి రాసిన ప్రాజెక్టులు వీళ్ళు సంతకాలు పెడతారేమో అనే ఉద్దేశంతో ఇంత కష్టపడతాను. లేకపోతే నాకేమీ వ్యక్తిగతమేం కాదు. కాబట్టి మనందరి ఆలోచన అదే ఉండాలి. ప్రధానమంత్రి ప్రోగ్రాంని, ఆ సభని పెద్ద ఎత్తున మనము సక్సెస్ చేయాలా అనే ఒక లక్ష్యంతో పనిచేద్దామని మీ అందరికీ వేడుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటా. నమస్కారం. బోర్డు ఎవడు పెట్టాడు సార్? నిజాయితీ ఉన్న ప్రతి వ్యాపారి నాకు వచ్చేటువంటి ట్యాక్స్ రిడక్షన్ ఎంత వస్తుందో అది సామాన్యుడికి ఇవ్వాలా అని చెప్పినప్పుడు ఇస్తాము అనుకున్న ప్రతి కూడా బోర్డు పెడతాడు. పెట్టని వాడెవడు? నేను మామూలు మనిషి చెప్పను, ఈ క్లాస్ తీసుకొని ఈ ట్యాక్స్ రిడక్షన్ ని నా జేబులో పెట్టుకుంటాను అని మోసం చేయాలనుకున్నవాడు బోర్డు పెట్టాడు. ఆన్ని వదలను, సామాన్యుడి వైపు నుంచి వదలను. నేను ఆదోనిలో ప్రతి సామాన్యుడికి కూడా, పేద మధ్య తరగతి వాడికి నరేంద్ర మోదీ ఇచ్చినటువంటి సంస్కరణ ఫలాలు, పన్ను తగ్గింపు వాడి కోసం, ఆయన సామాన్యుడికి చేరకపోతే నేను ఒప్పుకోను. ఇక మీరు ఎన్ని చెప్పినా విన్నాం. ఎక్కడ ఒక్క పర్సెంట్ దెబ్బ తగలుతలేదు వ్యాపారస్తుడికి కానీ, మిడిల్ మ్యాన్కి కానీ, మ్యానుఫ్యాక్చరర్ కానీ. ఎక్కడ చిన్న దెబ్బ తగిలినప్పుడు ఎందుకు కిందకు పాస్ చేయరు ఆ బెనిఫిట్ని? ఇది వెంటనే దయచేసి అందరినీ చెయ్యాలి. అలాగే సోమవారం మన డేట్ అనుకుందాం. సోమవారం ఏ టైం పెట్టుకుందాం సార్? మార్నింగ్, ఈవినింగ్, ఏ టైం?